సో, ఈ కోరికలనేది ఎందుకు, ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైనా ఏదైనా పోర్న్ వీడియో చూసినా, ఏదైనా ఫోటో చూసినా ఏమవుతది? ఫస్టు మన బ్రెయిన్‌లో హైపోథాలమస్‌లో కొన్ని సెంటర్స్ ఉంటాయి. సెక్స్ రిలేటెడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెక్స్ రిలేటెడ్ సెంటర్స్‌లో కొన్ని హార్మోన్స్ టెస్టోస్టెరాన్ గానీ, ఈస్ట్రోజన్ గానీ, ప్రొజెస్టెరాన్ గానీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే మనకి సెక్షువల్ డిజైర్స్ అనేది పెరుగుతది. ఆ సెక్షువల్ డిజైర్స్ పెరిగి ఆటోమేటిక్‌గా ఆ హార్మోన్ ఏం చేస్తాయంటే మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటా వస్తది. సో, ఎంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతదో, ఎంత ఎక్కువ కోరిక ఉంటదో అంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతది. ఎంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతదో అంత మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్‌గా ఎరెక్షన్ మంచిగొస్తది. గట్టిగా ఉంటది. అండ్ ఆ ఎరెక్షన్ అనేది ఎక్కువ సేపు ఉండిపోతది. దానివల్ల టైమ్ పీరియడ్ గూడా పెరుగుతది.